గత సంవత్సరం డిసెంబర్లో వచ్చిన బాలకృష్ణ అఖండ 2 తాండవం ఇప్పుడు సంక్రాంతికి వచ్చి సందడి చేస్తున్న చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాలు అభిమానులను మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. ఈ రెండు చిత్రాల్లోనూ ఆ టాప్ హీరోస్ కూతుళ్ళు పాలు పంచుకోవడం విశేషం. బాలకృష్ణ అఖండ 2 చిత్రానికి ఆయన చిన్న కూతురు తేజస్విని నిర్మాణ భాగస్వామి. అదే తీరున చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ ఇద్దరు అమ్మాయిల గురించి సినీ జనం చర్చించుకుంటూ ఉండడం విశేషంగా మారింది. ఈ ఇద్దరు అమ్మాయిలు తమ తండ్రుల్లో అసలైన ఫైర్ను జెన్జీని సైతం ఆకర్షించేలాగా బయట పెట్టారని టాలీవుడ్ జనం భావిస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాలకృష్ణ అంటేనే పవర్ఫుల్ రోల్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా భావిస్తారు. ఆయనంటే కొందరు భయపడుతూ ఉంటారు. నిజానికి బాలయ్య పరిచయస్తుల్లో ఎంతో జోవియల్గా ఉంటారని చాలామందికి తెలియదు. అయితే ఆయనలోని చిలిపితనాన్ని, మంచి మనసును అందరికీ అర్థమయ్యేలాగా ఆవిష్కరించిన వేదిక ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. అయితే అందులో బాలయ్య నిర్వహించిన అన్స్టాపబుల్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా విశేష ఆదరణని చూరగొనింది. అస్సలు బాలయ్య ప్రోగ్రాంని అంగీకరించడానికి కారణం చిన్న కూతురు తేజస్విని అనే చెప్పాలి. ఆ షో నిర్మాణంలో తేజస్విని కూడా పాలు పంచుకున్నారు. ఆ తర్వాత తండ్రి సినిమాల కథల ఎంపిక విషయంలోనూ తేజస్విని శ్రద్ధ వహిస్తున్నారని వినిపిస్తోంది. అంతేకాకుండా బాలయ్య డాకు మహారాజ్ మూవీ ఎంపికలో కూడా తేజస్విని జోక్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య అఖండ 2లో తేజస్విని నిర్మాణ భాగస్వామి కూడా అయ్యారు. చిరంజీవికి కొన్ని చిత్రాల నుంచి స్టైలిస్ట్గా పనిచేశారు ఆయన పెద్ద కూతురు సుష్మిత. తన తండ్రిని అభిమానులు ఎలా చూడాలని ఆశిస్తున్నారో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ను మార్చేశారు సుష్మిత. అంతేకాదు ఆయనను మళ్ళీ ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు నాటి చిరంజీవిలాగా తయారు చేయడంలోనూ సుష్మిత కృషి ఉంది. మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి సుష్మిత నిర్మాణ భాగస్వామి మాత్రమే కాదు, చిరంజీవి వింటేజ్ లుక్కు అసలు కారకురాలు ఆమె అంటున్నారు. ఇలా అటు బాలయ్యకు ఇటు చిరంజీవికి వారి కూతుళ్ళు పెద్ద ప్లస్ అయ్యారని పరిశీలకుల మాట. ఈ టాప్ హీరోస్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలను వారి కూతుళ్ళు అధ్యయనం చేసి ఇద్దరూ సంక్రాంతికి హిట్ పట్టేశారని ఫ్యాన్స్ అంటున్నారు. గత సంవత్సరం బాలయ్య డాకు మహారాజుకు తేజస్విని సపోర్ట్, ఇప్పుడు చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారికి సుష్మిత మద్దతు కలిసి వచ్చాయని సినీ జనం భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు టాప్ స్టార్స్ మూవీస్కు వారి కూతుళ్ళు ఏ తీరున కృషి చేస్తారో వెయిట్ చేసి చూడాలి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి ఒక మంచి హిట్ని అందుకున్నారు. వరుసగా 9వసారి డైరెక్టర్ అనిల్ రావుపుడి తన విజయ పరంపరను కొనసాగించారు. మెగా ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత వింటేజ్ చిరంజీవిని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అచ్చమైన సంక్రాంతి సినిమా అంటూ కుటుంబాలు సంబరాలు చేసుకుంటున్నాయి. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ను చూసి అంతా ఫిదా అవుతున్నారు. మొదటి రోజే 85 కోట్లు వసూలు చేసి ఈ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. అయితే ఇన్ని ఆనందాల మధ్య నెటిజన్లు ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనశంకర వరప్రసాద్ సినిమాలో మెయిన్ హైలైట్గా నిలిచింది సుందరి నేనేను అంట ఈ సాంగ్. చిరు నయన్ల మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఈ సాంగ్. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సాంగ్ను అనిల్ బాగా వాడాడు. రజనీకాంత్, శోభన నటించిన తలపతి సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. దీనికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. అయితే ఇక గత కొన్నేళ్లుగా ఇళయరాజా ఏ సినిమాలో అయినా తాను కంపోజ్ చేసిన మ్యూజిక్ కానీ సాంగ్ని కానీ తన పర్మిషన్ లేకుండా కనుక వాడితే కేసులు వేస్తున్న విషయం తెలిసిందే. మంజుమల్ బాయ్స్ దగ్గర నుంచి డ్యూడ్ వరకు కూడా ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే సుందరి సాంగ్ వాడినందుకు చిరు సినిమా పైన కూడా ఇళయరాజా కేసు వేస్తాడేమో అని అందరూ డౌట్ పడుతున్నారు. తాజాగా ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో అనిల్ రావుపుడి ఈ డౌట్ని క్లియర్ చేశారు. తమకు అలాంటి ప్రమాదం ఏదీ లేదని, ఎందుకంటే ఆ సాంగ్ను ఇళయరాజా పర్మిషన్తోనే వాడుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇళయరాజా గారి గురించి చెప్పాలంటే చాలామంది ఆయన పాట వాడుకున్నారని కేసు వేస్తున్నారని అనుకుంటున్నారు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆయన సాంగ్ను వాడుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి అడిగి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసి ఆ సాంగ్ని వాడుకోవాలి. మా నిర్మాతలు వెళ్ళి ఇళయరాజా గారిని కలిసి ఇలా మీ సాంగ్ని చిరంజీవి గారి సినిమాకు వాడుకుంటున్నామంటే వాడుకోండి అని చెప్పి అన్నారు. ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారని చెప్పుకొచ్చారు అనిల్. ఇక దీంతో ఇళయరాజా కేసు వేస్తాడు అనే అనుమానం పోయినట్టే.